ఏం ధరించాలో ఎలా చెబుతారు? హిజాబ్ పైనే నిషేధమా? బొట్టు తిలకానికి కూడా వర్తిస్తుందా? పేర్ల ద్వారా మతం వెల్లడవడం లేదా? ఇటువంటి నిర్ణయాలతో విద్యార్థినుల్ని సాధికారిత వైపు ఎలా తీసుకెళ్తారు? హిజాబ్పై నిషేధం విధించిన ముంబై కాలేజీని నిలదీసిన సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందట. సో ఈ హిజాబ్ ఏదైతే ముస్లిం మహిళలు ధరిస్తారో సో దాన్ని ఒక కాలేజ్ అట నిషేధించిందట, అది వేసుకొని రావద్దు అని. ఎవరో కోర్టుకు పోయారట. కోర్టుకు పోతే సో దాని మీద ఈ కామెంట్స్ చేస్తూ కోర్టు స్టే విధించింది. ఏమంటున్నది కోర్టు? కాలేజీలకు వచ్చే విద్యార్థులు హిజాబ్, బుర్ఖా, నఖాబ్, టోపీ వంటివి ధరించవద్దంటూ ఓ ముంబై కాలేజీ విధించిన నిషేధాన్ని కోర్టు నిలిపేసింది. ఏ దుస్తులు ధరించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ విద్యార్థినులకు ఉందని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నిషేధం బొట్టు తిలకానికి కూడా వర్తిస్తుందా అని ప్రశ్నించింది. ఏం ధరించాలో నిర్దేశించడం ద్వారా మహిళలను, విద్యార్థినులను ఏ విధంగా మీరు సాధికారిత వైపుగా తీసుకెళ్తారు అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా సదరు కాలేజ్ ఎన్జీ ఆచార్య డీకే మరాఠే కాలేజ్ తరపు న్యాయవాది మాధవి దివాన్ వాదన వినిపిస్తూ తమది కో ఎడ్యుకేషన్ కాలేజ్ అని, విద్యార్థులు ఏ మతాలకు చెందినవారో వెల్లడి కాకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. దీనిపైన జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ, అలా అనుకుంటే విద్యార్థుల పేర్ల ద్వారానే వారు ఏ మతానికి చెందినవారో తెలుస్తుంది కదా, ఇటువంటి నిర్ణయాలను వారిపైన రుద్దకండి అని పేర్కొన్నారు. జస్టిస్ సంజయ్ కుమార్ కూడా దీనిపై స్పందిస్తూ, స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత దేశంలో పలు మతాలున్నాయి. ఇప్పుడు మీరు గుర్తించడం దురదృష్టకరం. విద్యార్థినులు హిజాబ్ మొదలైన వాటిని ధరిస్తున్న విషయాన్ని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే మీరు నిద్రలోంచి లేచినట్టుగా గుర్తించారు అని పేర్కొన్నారు. కాలేజీ క్యాంపస్లో ఎవరు హిజాబ్, టోపీ, బ్యాడ్జీలు ధరించవద్దంటూ జారీ చేసిన ఆదేశాలపైన కోర్టు స్టే విధించింది. విచారణ నవంబర్ 18కి వాయిదా వేసింది. కొందరు కాలేజీకి రావడం మానేసిరట. పిటిషన్లు దాఖలు చేసిన విద్యార్థినుల తరపున వాదన వినిపించిన న్యాయవాదులు కొలిన్ గోన్జాల్వేజ్, అబిహా జైదీ హిజాబ్ పైన నిషేధం వల్ల కొందరు విద్యార్థినులు కాలేజీకి వెళ్లడం మానుకున్నారు. ఈ సందర్భంగా కాలేజీ తరపు లాయర్ వాదిస్తూ, కాలేజీకి వచ్చిన తర్వాత హిజాబ్, బుర్ఖాలు తీసి భద్రపరచుకోవడానికి లాకర్ సదుపాయం కల్పించాం. కాలేజీలో ఉన్న 441 మంది ముస్లిం విద్యార్థినుల్లో పిటిషన్ వేసిన 3కి తప్ప ఇతరులెవరికీ అభ్యంతరం లేదు అని వాళ్ళు అంటున్నారు. విస్తృత ధర్మాసనం విచారణ. కర్ణాటకలో గత బీజేపీ సర్కార్ విద్యా సంస్థల్లో హిజాబ్ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయడం, దానిపైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. దీనిపైన 2022 అక్టోబర్ 13వ తేదీన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో ఒక న్యాయమూర్తి అనుకూలంగా, మరో న్యాయమూర్తి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. దీంతో ఈ అంశంపైన విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అంశం పెండింగ్లో ఉన్నది. ఎక్కడిది? కర్ణాటకలో. ఇది జరిగింది ఎక్కడ? ఇది ఈ పిటిషన్ ఏమో ముంబైది. గుడ్ మార్నింగ్ బదులు జై హింద్ అనండి, విద్యార్థులకు హర్యానా ప్రభుత్వం సూచన. స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15వ తేదీ నుంచి అన్ని స్కూళ్లలోని విద్యార్థులు, టీచర్లకు, తోటి స్నేహితులకు గుడ్ మార్నింగ్కు బదులుగా జై హింద్ చెప్పాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పాఠశాల విద్యా డైరెక్టరేట్ జీవో కూడా జారీ చేసిందట. ప్రతిరోజు జై హింద్ చెప్పడం వల్ల విద్యార్థులకు చిన్నప్పటి నుంచే దేశభక్తి పెరుగుతుందని ఆ జీవోలో పేర్కొన్నారట. ఇది హర్యానాలో. ఇప్పుడు ఎవరు ఏమనాలన్నది కూడా ఒకరు నిర్ణయిస్తారా? ఇది ఒక పాయింట్. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ హిజాబ్ కానీ మిగతా వాటిని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళకి వీళ్ళు ఇచ్చే కౌంటర్ ఏంటంటే, మరి మేము ఎగ్జామ్స్ హాల్లోకి వెళ్ళేటప్పుడు ఇంకోటప్పుడు మెడల్లో ఉన్న పుస్తకాలు కూడా తీసేస్తారు కదా, మరి ఇది ఎట్లా అన్న క్వశ్చన్ ఇటువైపు నుంచి కూడా వినిపిస్తున్నది. చాలా సెన్సిటివ్ అంశాలు ఇవన్నీ కూడా. ఎటు మనం కామెంట్ చేసినా, ఏ రకంగా మనం మాట్లాడినా ఇంకొక వైపు నుంచి కౌంటర్ వస్తుంది. సో చాలా సెన్సిటివ్ అంశాలు. ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ప్రజల మధ్య విద్వేషాలు రాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.